బోరుగడ్డ అనిల్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోయాడు. నారా లోకేష్ కుటుంబ సభ్యుల మీద, ఆయన తల్లి మీద, ఆయన భార్య మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు, ఇంకా మాటలు వినడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద విరుచుకుపడ్డాడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం, సో వీళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాను అని చెప్పి నోటుకొచ్చిన బూతులు తిట్టేశాడు. ఆ కేసుల విషయంలో రిమైండ్లో ఉన్నాడు ఇప్పుడు. అదేవిధంగా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారు. రీసెంట్గా ఈయన అతి తెలివితేటలు చూడండి. ఇక్కడేమో తల్లి చెల్లి అందరినీ వావి వరుస లేకోకుండా తిట్టాడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కుటుంబ సభ్యుల్ని. అదే తల్లిని అడ్డం పెట్టుకుండి, బోరుగడ్డ అనిల్ తల్లిని అడ్డంగా పెట్టుకుండి, నా తల్లికి ఒంట్లో బాగాలేదు, సో నేను ఒక్కడనే కొడుకుని, అందుకనే నేను బెయిల్ మీద బయటికి వెళ్ళి ఆవిడని చూసుకోవాలని చెప్పి కోర్టు వారిని కోరడం జరిగింది. కోర్టు వారు కూడా 14 నుంచి 28 వరకు ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో బోరుగడ్డ అనిల్ బయటికి వెళ్ళడం జరిగింది, తిరిగి జైలుకి వచ్చేయడం కూడా జరిగింది 28వ తారీఖున. మళ్ళీ వచ్చిన తర్వాత, అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎదవ ఆలోచనలన్నీ వస్తాయి కదా, పూర్తిగా బెయిల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ స్కెచ్ అంతా వేసుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత బెయిల్ ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి కోర్టు వారిని కోరడం జరిగింది. ఎప్పుడు మార్చి 1వ తారీఖున. తన తల్లికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది, చెన్నై అపోలోలో వైద్యం చేయాల్సి ఉన్నది ఆవిడకి. నేను ఒక్కడనే కొడుకుని, నేనే చూసుకోవాలి ఆవిడని అన్నట్టు వాదాలు వినిపించారు. దానికి తోడుగా ఒక సర్టిఫికెట్ కూడా చూపించినట్టు తెలుస్తుంది. ఇది డాక్టర్ సర్టిఫికెట్, తనకు తల్లికి బాగలేదు, ఒంట్లో బాగలేదు అని చెప్పి ఒక సర్టిఫికెట్ చూపించారు అని చెప్పి తెలుస్తుంది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా కోర్టు వారు ఈయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మార్చి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్లో ఈయన ఉన్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈయన తీసుకొచ్చిన సర్టిఫికెట్ ఒరిజినలో కాదో, ఏదైతే డాక్టర్ ఇచ్చాడో తన తల్లికి ఒంట్లో బాగలేదన్న సర్టిఫికెట్ ఒరిజినలో కాదో క్రాస్ చెక్ చేస్తే పోలీసులు అది ఫేక్ అని తేలింది. ఈయన ఏదైతే డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకుంటే బయటికి వెళ్ళిపోయాడో ఆ సర్టిఫికెట్ తీసుకుంటే ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పోలీసు వారు విచారణ చేయడం జరిగిందంట. ఎక్కడ ఉందంటే హాస్పిటల్ గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ అయినటువంటి పివి రాఘవ శర్మ గారిని ఈ బోరుగడ్డ అనిల్ ఏదైతే కోర్టులో డాక్టర్ సర్టిఫికెట్ చూపించారో ఆ సర్టిఫికెట్ ఆయనకు చూపించి, ఇలా ఈ సర్టిఫికెట్ మీరు మంజూరు చేశారా అని చెప్పి పోలీసు వాళ్ళు అడగడం జరిగింది. పివి రాఘవ శర్మ గారు చెప్పిన విషయం ఏంటంటే, అసలు ఈ సర్టిఫికెట్ మేము జారీ చేయలేదు, అందులో ఉన్నటువంటి సంతకం నాది కాదు, ఫోర్జరీ. అలాగే బోరుగడ్డ అనిల్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేదు అని చెప్పి తెలపడం జరిగింది. అన్నీ కన్నింగ్ బుద్ధులే. యాక్చువల్గా ఒకసారి తల్లికి బాగలేదు అని చెప్పి కోర్టు వారు బెయిల్ ఇవ్వటం జరిగింది. వెళ్ళాడు, చూశాడు, ఓకే, అంతవరకు ఓకే. మళ్ళీ మధ్యంతర బెయిల్ పెట్టుకుండి, ఒక దొంగ సర్టిఫికెట్ పెట్టుకుండి, తల్లికి బాగలేదు అనే నెపంతో బయటికి పరారైపోయాడు. యాక్చువల్గా బోరుగడ్డ అనిల్ 11వ తారీఖున మళ్ళీ తిరిగి పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. ఆయన వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఆయన పరారైపోయినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్ పెట్టుకుండి బెయిల్ తెచ్చుకుని బయటకు పరారైపోయాడు. అంటే ఫస్ట్ పట్టి వెళ్ళినప్పుడే ఈ స్కెచ్ చేసుకున్నారు వీళ్ళు. ఫస్ట్ పట్టి ఎప్పుడైతే తల్లిని అడ్డం పెట్టుకుని బెయిల్ తెచ్చుకున్నాడో అప్పుడే ఈ ప్లాన్ అమలు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, పరారైపోయాడు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసుల కంటే ఇది ఇంకా పెద్ద తప్పు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి ఏ వావి వరుస లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. ఇప్పుడు అదే తన ఇంట్లో ఉన్నటువంటి తల్లిని అడ్డం పెట్టుకుని బెయిల్ తెచ్చుకుని బయటికి పరారైపోయాడు. గతంలోనే తప్పులు చేశాడు, ఆ తప్పును సరిదిద్దుకోవటానికి జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నాడు. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసి పూర్తిగా ఓపెన్గా దోషిగా తేలిపోయాడు. ఈ ఎంటైర్ సీక్వెన్స్ అంతా చూసిన తర్వాత, అంటే బోరుగడ్డ అనిల్ బెయిల్ తెచ్చుకుంటే ఏ విధంగా బయటకు పరారైపోదాం అనుకున్నాడో ఆ సీక్వెన్స్ అంతా చూసిన తర్వాత 11వ తారీఖున అయితే ఎట్టి పరిస్థితుల్లోనే బోరుగడ్డ అనిల్ పోలీసులకు వచ్చి లొంగిపోవడు, ఆయన పరారైపోవాలని చెప్పి ఆ విధంగా బెయిల్ తెచ్చుకుని జంప్ అయిపోయాడు. సో పోలీసులు అయితే ప్రస్తుతానికి ఆయన గాలిస్తున్నారు.